నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం, సరిహద్దుల్లో పరిస్థితిపై సమీక్ష. పాక్ F-16 విమానాన్ని కూల్చేసిన సైన్యం, కవ్వింపులను తిప్పికొడుతున్న బలగాలు. ఉత్తర భాష్యం చెబుతున్న పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్, 2 భారత యుద్ధ విమానాలను పేల్చేశామంటూ ట్వీట్. జమ్మూ కశ్మీర్లోకి చొరపడ్డ పాక్ జెట్స్, రాజౌరి సెక్టార్లో తిప్పికొట్టిన భారత బలగాలు. శ్రీనగర్తో పాటు పలు చోట్ల హై అలర్ట్, భద్రత కట్టుదిట్టం, విమాన సర్వీసులు రద్దు. జమ్మూ కశ్మీర్ బుడ్గాంలో కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం, 2 పైలట్ల మృతి, కొనసాగుతున్న సహాయ చర్యలు. షోపియాన్లో భారీ ఎన్కౌంటర్, 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల హతం. ఎదురుకాల్పుల్లో 5 జవాన్లకు గాయాలు, బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. పుల్వామా దాడిపై దర్యాప్తు ముమ్మరం, వేర్పాటువాద నేతల ఇళ్లలో సోదాలు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయమని పాక్ చెప్పండి, పుల్వామా దాడిని చైనా ముందు ప్రస్తావించిన సుష్మా స్వరాజ్. భారత్పై ప్రతీకారాన్ని కాదు, ఉగ్రవాదాన్ని అడ్డుకోండి, పాకిస్తాన్కు అమెరికా హెచ్చరిక. కడప పర్యటనలో పవన్ కళ్యాణ్, రోడ్ షో అనంతరం బహిరంగ సభ. కాసేపట్లో బీజేపీ ఇతర పక్షాల భేటీకి హాజరవుతున్న సోనియా, పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చ. అమరావతిలో వైసీపీ కార్యాలయం ప్రారంభం, నిరాడంబరంగా జగన్ కొత్తింటి ప్రవేశం. వైసీపీ పేదల పార్టీ కాదు, ప్యాలెస్ల పార్టీ, ప్రజాసేవ పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదన్న చంద్రబాబు. మార్చి 1న విశాఖలో మోదీ రాక, ప్రధాని పర్యటనపై జేఏసీ నిరసనలకు టీడీపీ మద్దతు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు మొదలవని అభ్యర్థుల ఎంపిక, టీడీపీ నేతల్లో టెన్షన్, ఇవాళ ఖరారయ్యే ఛాన్స్. ప్రయోగించలేదనే పెట్రోల్తో దాడి, వరంగల్ ఘటనలో యువతి పరిస్థితి విషమం. హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని మందలించిన టీచర్లు, అనుమానంతో యువతి ఆత్మహత్యాయత్నం. జైరాం హత్య కేసులో పెరుగుతున్న నిందితుల చిట్టా, 3 అరెస్టు చేసిన పోలీసులు. దిగుస్తున్న క్యూనెట్ ఉచ్చు, టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు. నేడు కిమ్ ట్రంప్ భేటీ, పలు అంశాలపై చర్చించనున్న ఇరువురు. గో ఎయిర్ విమానంలో తీవ్ర కుదుపులు, 2 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పెరుగుతున్న అంచనాలు, మార్చి 15న విడుదలకు సిద్ధం. భారత్ ఆస్ట్రేలియా మధ్య 2వ T20 బెంగళూరు వేదికగా తలపడనున్న ఇరు జట్లు.